సో బైనామియల్ థీరం. సో యాక్చువల్గా ఇది సెకండ్ ఇయర్ 2A సిలబస్. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కూడా మీకు బైనామియల్ సిలబస్ చూస్తే బైనామియల్ ఉంది, యాడ్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బైనామియల్ చూడండి. సో క్వశ్చన్, సో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో రేషనల్ show that for any non-zero rational number x, so 1 plus x by 2 plus x into x minus 1, 2.4 plus x into x minus 1, x into x minus 1, x minus 2 by 2.4.6 up to 1 equal to 1 plus x by 3 plus x into x plus 1, 3.6 plus x into x plus 1, x plus 2, 3.6.9 up to so on. సో ఇది మనకి క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ కేర్ఫుల్గా చూడండి. మనకి క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చారు, మనకి షో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో రేషనల్ నెంబర్ ఆఫ్ ఎక్స్. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో అనేది క్లారిటీగా మనం చూసుకోవాలి. సో సొల్యూషన్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మనం తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు, 1 plus x by 2 plus x into x minus 1, 2.4 plus x into x minus 1, x minus 2, 2.4.6 up to so on. ఓకే, ఇప్పుడు మనకి 1 plus x by 2, 1 plus x by 2ని మనం 1 plus x into x minus 1, 1.2కి తీసుకుని 1/2, ఇక్కడ 4 ఉంది కదా, 4ని 1/2 హోల్ స్క్వేర్ అది తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ x into x minus 1, x minus 2, 1.2.3, 1/2 హోల్ క్యూబ్ తీసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు 3 3s 2 2s 4 4 2s 6 6 6 6 2 3s 6 6 6 36, ఇక్కడ 4 2s 8, 4 2s ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సరే వస్తుంది కదా. సో 6ని మనం 2 2s 4 4 2s 8 8, ఇది 2 4 2s 8, 8 into 6 48. ఇక్కడ మనం అలా చేసినా కూడా సేమ్ అదే వస్తుంది, మనం ఏం చేసామో అదే వస్తుంది, 48 వస్తుంది. సో మనం 1/3 హోల్ క్యూబ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపేరింగ్. నేను మీకు ఇంటర్ స్టూడెంట్స్ మీకు ఎలా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, వే ఆఫ్ ప్యాటర్న్ నేను చెప్తున్నాను. నార్మల్గా నేను వే ఆఫ్ ప్యాటర్న్ ఏంటంటే ఎగ్జామ్ వే ఆఫ్ ప్యాటర్న్ అనేది మోస్ట్ ప్రిఫర్ చేస్తూ నేను సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంపేరింగ్ దిస్ వన్ xn ఇంటూ బైనామియల్లో మనకి ఫార్ములాలోనే కంపేరింగ్ చేసుకుంటాం అన్నమాట. x by whole to the power of n. Here x equal to 1/2, n equal to x, n equal to x. LHS equal to 1 plus 1/2 whole to the power of x, 3/2 whole to the power of x. ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేసాం అనమాట. ఇది మనకి ఏం చేసాము, బైనామియల్ మనకి ఫార్ములాలో మనం ఇక్కడ తీసుకున్న ఈక్వేషన్ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేసాం. సో ఆర్హెచ్ఎస్ మనకి ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు, 1 plus x by 3 plus x into x plus 1, 3 point x plus 1, 1.2, 1/3 whole square plus x into x plus 1, x plus 2, 1.2.3, 1/3 whole square plus so on. Comparing with ఇక్కడ మనకి ఏం కంపేర్ చేసుకున్నాం, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ ఫార్ములాలో చేసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి 1 into n plus nx, 1 plus nx plus n into n plus 1 by 1.2 x square సో ఆన్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసాము, 1 plus n by 1 infinity x, n into n minus 1, 1.2 x square, 1 plus x whole to the power of n అనేది మనకి ఫార్ములా అప్లై చేసాము. సో 1 plus
1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, 3/2 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. వచ్చేటప్పటికి మనం ఇదే ఫార్ములాలోని మనం ఆర్హెచ్ఎస్ తీసుకుంటే దానికి మనం ఏ ఫార్ములా ఉంది, ఎన్ ఇంటూ ఎక్స్, ఎన్ ఇంటూ n+1 ఫార్ములా ఉంది. ఇక్కడ చూస్తే మనకి మైనస్ ఇచ్చాడు ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ అప్పటికి ప్లస్ ఇచ్చాడు. సో అదే మనం చేసుకున్నాం అనమాట. సో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 1 - x to the power of n, వేర్ x equal to 1/3, n equal to x equal to 1 minus 1/3 whole to the power of minus x. So 2/3 whole to the power of minus x. So మనం కన్వర్ట్ చేస్తే 3/2x. సో LHS ఈక్వల్ టు RHS. మనం LHS ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా ఇక్కడ. మనం LHS ఫార్ములా తీసుకుంటే మనకి RHS ఫార్ములా తీసుకుంటే RHS కూడా అదే వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS. మనం LHS అనేది పాజిటివ్ టర్మ్లోని 1 + n/2 n by infinity 1 factorial n into n minus 1.2 factorial అలా అని చెప్పి నెగిటివ్ సైన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్హెచ్ వచ్చేటప్పటికి పాజిటివ్ సైన్లోని మనం తీసుకొని చేసుకున్నాం అనమాట. సో 1 + n/2 ఎక్స్ అనేది ఏమొస్తుంది, ఎక్స్ అంటే 1/3. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ అనేది 1/3 పెట్టుకొని మనం అప్లై చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి 1/2 తీసుకున్నాం. ఎందుకని, ఇక్కడ పవర్లో ఇక్కడ 3 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఏమో 2 ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ ఏమో 3 ఇచ్చాడు. సో అవి మనం ఎక్స్ ప్లేస్లో 1/2 తీసుకున్నాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో 1/2 తీసుకున్నాము, ఎల్హెచ్ఎస్లో 1/2 తీసుకుని చేసాము. ఇంకోటి ఇక్కడ చూడండి 1/2 తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ వచ్చేటప్పటికి 1/3 పెట్టుకొని చేసుకున్నాం. ఆర్హెచ్ఎస్ 1/3 పెట్టి చేసాం. సో డిఫరెన్స్ చూసుకొని మనం ఎల్హెచ్ఎస్ నెగిటివ్ సైన్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఫార్ములా వేసాము, 1 - అని. ఆర్హెచ్ఎస్ అనేది పాజిటివ్ ఫార్ములా కాబట్టి పాజిటివ్ ఫార్ములా వేసాము. చూసుకొని మనం సమ్ము సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇది బైనామియల్ థియరమ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. సో అందుకని చెప్పి నేను 8 మార్క్స్ సమ్ము. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.